నమస్తే అండి. చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం. అలాగే మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి కూడా నమస్కారం అండి. లోకేష్ గారికి కూడా నమస్కారం అండి. అయ్యా, నేను ఒక సాధారణ ఆటో డ్రైవర్ని. మాకు రోజుకి 500 గట్టిగా ఉంటే ఒక 800 చేసుకున్నాను. పొద్దున సాయంత్రం ఆయిల్ పోయి 800 చేసుకున్నాను. ఇందులో నేను మా పిల్లల్ని చదివించుకుంటూ వాళ్ళకి యూనిఫామ్లు, వాళ్ళకి పుస్తకాలు, వాళ్ళకి ఏదంటే అది చేయించుకుంటూ ఒక పక్కన ఆసుపత్రులు కట్టుకోవాలి, స్పందనాలు కట్టుకోవాలి. తర్వాత రోజువారీ సీట్లు ఏంటంటే బండి పెట్టుబడి ఇస్తుంది అనుకోండి, ఎవరో ఒకరి దగ్గర ఒక 5,000 10,000 తీసుకొని పెట్టుబడి పెట్టుకునేవాళ్ళు అండి. ఆటో డ్రైవర్లు అంటే కోటీశ్వర్లు కాదు సార్, ఓన్లీ లేబర్స్, మధ్యతరగతి కుటుంబం వాళ్ళు. అటువంటి ఆటో డ్రైవర్ని ఈ రోజున రోడ్డు పడేశారండి. వాళ్ళ కుటుంబాలు రోడ్డు పడుతుంది. లక్షల మంది ఉన్నారండి, లక్షల మంది రోడ్డు పడ్డారు. మా ఆవేదన ఏంటంటే రోజువారీ సీట్లు కట్టుకోవాలి, స్పందనాలు కట్టుకోవాలి, ఆసుపత్రులు కట్టుకోవాలి, ఇలాగ బండికి పెట్టుబడి పెట్టుకోవాలి, పిల్లల్ని ఇంట్లో చూసుకోవాలి, వాళ్ళకి చదివించాలి, అని ఈలోగా సంసారం చేసుకోవాలి. ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి సార్? ఫ్రీ బస్ పెట్టారు. ఫ్రీ బస్ పెట్టి కొన్ని వేల మంది, లక్షల మంది ఆటో డ్రైవర్లను రోడ్డు పాడేశారు. వాళ్ళ కుటుంబాలు ఏమవుతాయి? వాళ్ళ భవిష్యత్తు ఏంటి? మా పిల్లల్ని ఎలా చదివించుకోవాలి? ఏంటి సార్, ఆలోచించండి. మేము మీకు చెప్పినంత బాగున్నాం కాదు, కానీ ఏంటంటే ఎంతోమంది ఆటో డ్రైవర్ లేకపోతే మాకు ప్రయాణం సాగమని చెప్పుకునేవారు. అర్జెంటుగా వెళ్ళవలసిన కూడా ఆటో డ్రైవర్ని పిలిచి అక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి కమ్మనివ్వరు. అటువంటిది ఈ రోజున చిన్న చిన్న కిరాయిలు కూడా రావట్లేదు సార్. మాకు కనీసం 100 రూపాయల కిరాయి కూడా రావట్లేదు. పొద్దున టీలు తాగడం మానేసాం, టీలు చేయడం మానేసాం, పిల్లలకి పస్తులు పెట్టాం. ఇప్పుడు మా పొట్ట కాకుండా పిల్లలకి ఎంతో కొంత సాయంత్రం ఏ పప్పలనో లేకపోతే ఏదో టీలోనో ఏదో ఒకటి పట్టుకెళ్ళేవారు. ఇప్పుడు అది కూడా లేదు సార్. మా పిల్లలు బెతారులా చూస్తున్నారు. సార్, దయచేసి మాకు నెలకి 25,000 30,000 ఇచ్చారా పర్వాలేదు, లేదంటారా మొత్తం మాకు ఏదో ఒక ఆధారం చూపించండి సార్. మాకు ఏదో బతుకు తెరువు లేదు. ఇప్పుడు ఒక దొంగతనం చేయలేం, ఒక లంచం చేయలేం, కష్టపడలేం. కష్టపడితే చిన్నప్పటి నుంచి లేని అలవాటు ఇప్పుడు ఎలా మధ్యలో వస్తుంది సార్? మీకు చెప్పండి, చిన్నప్పుడు లేని అలవాటు మధ్యలో వస్తుందా? అలాగని దొంగతనాలు చెయ్యాలి. కష్టపడాలంటే కష్టపడలేం. గట్టిగా వెళ్తే ఒక రోజు వెళ్తాం, 2వ రోజు వెళ్తాం, నడువునొప్పి వచ్చారు. తర్వాత మళ్ళీ మాకు చిన్నప్పటి నుంచి కూడా ఈ మోటార్ ఫీల్డ్ అలవాటైపోయింది. మోటార్ ఫీల్డ్లో ఉన్నవాడు ఇంకా 2వ పనిలోకి వెళ్ళలేదు సార్. ఈ ఒకటే పని, ఓన్లీ మోటార్ ఫీల్డ్. ఆటో తోలుకోవడం, లేదా కారు తోలుకోవడం, లేదా లారీల మీద వాటి మీద ఏదో చేసుకోవడం. లారీల మీద కూడా చేయలేము సార్, ఎందుకంటే లారీల కూడా వ్యాపారం లేదు. ఓన్లీ ఆటో మీదే. కొన్ని లక్షల మంది బతుకుతున్నారు సార్ ఆటో మీద. కొన్ని లక్షల మంది ఈ ఆటో మీద లక్షల మంది బతుకుతున్నారు. అటువంటి లక్షల మంది కుటుంబాలు రోడ్లు పడ్డాయంటే చంద్రబాబు నాయుడు గారు దయచేసి మీరు గమనించగలరని కోరుకుంటున్నాం. మా ఆటో డ్రైవర్లకు న్యాయం చేయండి సార్. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మీరందరూ మాకు ఒకప్పుడు హామీ ఇచ్చారు. ఈ ఆటో డ్రైవర్ని మేము ఆదుకుంటాం అన్నారు. సంవత్సరానికి 10,000 ఇస్తే సరిపోతుంది సార్. సరే చూడండి, ఒకసారి మీరు ఆలోచించండి సార్. సంవత్సరానికి 10,000 ఇస్తే సరిపోద్దా? ఈఎంఐలు కట్టాలి, రోజువారీ సీట్లు కట్టాలి, వారం సీట్లు కట్టాలి, పిల్లల్ని చదివించుకోవాలి, ఇలాగ బండికి పెట్టుబడి ఇస్తే బండికి పెట్టుబడి పెట్టుకోవాలి, ఆయిల్ పొడించుకోవాలి. చెప్పండి సార్, 10,000 ఎక్కడ సరిపోతుంది సార్? సంవత్సరానికి 10,000, కనీసం నెలకు 10,000 ఇస్తే సరిపోదు సార్. మాకు నెలకు 10,000 ఇస్తే సరిపోదు. మాకు ఫ్రీలు వద్దు సార్. మీరు రాజకీయవేత్తగా మీరు ఎదగాలని మీరే రాజకీయాల్లో కొట్టుకొని మీరే మీ పదవులు కావాలని, ఆ పదవుల కోసం, ఆ పదవులు కాపాడుకోవడం కోసం మీరే దెబ్బడుకొని మీరే పెట్టుకున్నారు ఈ ఫ్రీ పథకాలని. ఈ పథకాలు మీరే పెట్టుకున్నారు సార్. మేము పెట్టలేదు, మేము అడగలేదు పథకాలు ఇవ్వమని. మాకు 10,000 ఇవ్వండి, 20,000 ఇవ్వండి, మీరు అడగలేదు సార్.
మీ రాజకీయం కోసం, మీరు ఎదగడం కోసం, మీ పదవులు కాపాడుకోవడం కోసం, మీరు సంపాదించుకోవడం కోసమే మీరు పెట్టుకున్నారు పదవులు ఇవన్నీ. ఫ్రీ పథకాలని, ఆడి 10,000 ఈడికి 10,000 మీరు పెట్టియే సార్. మేము ఏ రోజు మాకు ఇంత ఇవ్వండి, మేము ఏ రోజు పథకాలు పెట్టండి మేము అడగలేదు. నేను ఒక ఆటో డ్రైవర్నే కదా సార్. ఈ రోజున తెలుగుదేశం కార్యకర్తను సార్ నేను. ఇక్కడ మాది రామచంద్రపురం ఈస్ట్ గోదావరి. రామచంద్రపురం ఇప్పుడు ఈస్ట్ గోదావరి, ఒకప్పుడు ఈస్ట్ గోదావరి, ఇప్పుడు అమలాపురం, కోనసీమ జిల్లా, డాక్టర్ బిఆర్ కోనసీమ జిల్లా కార్యకర్తను సార్ నేను. తెలుగుదేశానికి కార్యకర్తను. ఇక్కడ మాకు రామచంద్రపురంలో లోకల్గా మన సుభాష్ గారు, వాసంశెట్టి సుభాష్ గారు మంత్రి గారు ఈ రోజున ఆయన మాకు హామీ ఇచ్చారు, మీకు నేనున్నాను, మీకు మంచి చేస్తాను, లేబర్కి నేను ఎప్పుడు కూడా ఉంటానన్నారు. దానివల్ల ఇక్కడ లోకల్లో ఎమ్మెల్యే గారిని బట్టి మేము తెలుగుదేశానికి ఓటేసాం. కానీ లేదంటే సార్ చెప్పుకుంటా వెళ్తే ఉన్నాయి సార్. ఇప్పుడు ఈ రోజున నన్ను చాలామంది అడుగుతున్నారు, నువ్వు తెలుగుదేశం ఓటేసావు, నువ్వు తెలుగుదేశంలో కార్యకర్తలు, నువ్వు నెంబర్వే, మా బతుకులు ఎలాగ ఉన్నాయి, ఏం చేస్తావు అని అడుగుతున్నారు సార్. నేను ఎవరికి ఏ సమాధానం చెప్పను సార్. పరిపాలన బాగోలేదని చెప్పనా, మా పాలన ఇంతే అని చెప్పనా సార్. దయచేసి మా ఆటో డ్రైవర్ని ఆదుకోండి సార్. మా ఆటో డ్రైవర్ మీకు ఏం చేశారు సార్? కొన్ని లక్షల మంది మీకు ఓట్లేసాను సార్. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, కొన్ని లక్షల మంది మీకు ఓటేసి గెలిపించండి. మమ్మల్ని మీరు ఆదుకోకపోతే ఇంకెవరు ఆదుకుంటారు? మాకు దేవుడైనా ఎవరైనా మీరే సార్. చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారు, మీకు చేతులు ఎత్తి మీ పాలు ముక్కుతాం సార్. మా ఆటో డ్రైవర్ని ఆదుకోండి సార్. రిక్వెస్ట్ సార్. మేమేమి మిమ్మల్ని గర్జించలేదు, మిమ్మల్ని ఏమీ భయపడతలేదు, మిమ్మల్ని కావాలని ఏమీ అనట్లేదు సార్. కొన్ని లక్షల మంది కుటుంబాలు రోడ్డు పడ్డారు సార్. వాళ్ళకి బొద్దు దగ్గర చూపించాలి సార్. వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోండి. నెలకు 30,000 రూపాయలు ఇవ్వండి సార్, లేదా 5,000 ఇవ్వండి. ఏదో రకంగా ఏదో అలాగా చక్రం తిప్పుకోండి సార్. దయచేసి మా ఆటో డ్రైవర్ని ఆదుకోండి సార్ ప్లీజ్. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు సార్, దయచేసి మమ్మల్ని ఆదుకోండి సార్. మీరు ఎక్కడున్నా మా ఆటో డ్రైవర్ని మర్చిపోకండి సార్ ప్లీజ్, రిక్వెస్ట్. నమస్తే సార్.